యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్యాక్ రిలేటెడ్ వీడియోస్ అలాగే షోల్డర్ రిలేటెడ్ వీడియోస్ లక్షల్లో ఉన్నాయి. రోజు గూగుల్లో సెర్చ్ చేసే సర్చెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. నెక్ పెయిన్ తగ్గించుకోవడం ఎలాగా, షోల్డర్ పెయిన్ తగ్గించుకోవడం ఎలాగా. మెయిన్లీ ఈ సర్చెస్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర నుండి. వాళ్ళే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. కానీ చాలా పరిష్కారాలు ఉన్నాయి. కానీ కొందరికి అసలు ఏ పరిష్కారం సూట్ అవ్వట్లేదు. మనతో ఉన్నారు ఇవాళ డాక్టర్ సుధీర్ దారా గారు. వారిని అడిగి అసలు ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు నీకు వస్తున్న నొప్పి మెడ నుంచా భుజం నుంచా అని తెలుసుకోవడం కూడా ఎలాగో మనం కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం. నాకు తెలిసి ఇపియాన్కి నెలలో 50 to 60% భుజం మెడ నొప్పితోనే వస్తూ ఉండొచ్చు. దానికంటే ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీరు ఇంతకుముందు అన్నారు కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే నెక్ సర్వికల్ స్పాండిలైటిస్ అని, షోల్డర్ ప్రాబ్లం అని, వీటికి రెమెడీస్ నాన్ డాక్టర్స్ ఇస్తుంటారు. మీరు ఇలా చేయండి నెక్ తగ్గిపోతుంది. దయచేసి ఫాలో అవ్వద్దు. ప్రికాషనరీగా చెప్తున్నాను, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈజీ కదా, యూట్యూబ్లో టక్ అని వాడు ఎవడో కూర్చుంటాడు, వాడు జిమ్ ట్రైనర్ ఉంటాడు, వాడు డాక్టర్ కాదు. వాడు అంటాడు చూడండి మీ నెక్లో సర్వికల్ స్పాండిలైటిస్ కానీ నెక్లో వేరే ఏ ప్రాబ్లం ఉంది, ఈ 5 ఎక్సర్సైజ్ రోజు చేయండి, లేదంటే 30 డేస్కి ఇది ఒక సిస్టమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి అని. ఎప్పుడు అలా చేయొద్దు. దానివల్ల నొప్పులు ఎక్కువై మళ్ళీ డాక్టర్ల దగ్గరికి ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే పేషెంట్స్ చాలామంది ఉంటారు మా దగ్గర. సో మీరు ఇంతకుముందు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నెక్ పెయిన్, నెక్ ఎందుకు నొప్పి ఎక్కువ వస్తుందంటే నెక్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి అంత మూమెంట్, ఇంత మూమెంట్, వెనక్కి ఒక్కటి చేయలేము, మిగతా అన్ని చేస్తాం. మీరు రొటేషన్. సో ఏ పార్ట్ అయితే ఎక్కువ మొబైల్గా ఉంటుంది, ఏ పార్ట్ అయితే ఎక్కువ కదులుతుందో దానికి ఎక్కువ కష్టాలు ఉంటాయి. కాయలున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఇది షోల్డర్ కూడా చాలా చూడు ఎంత పెద్ద పెద్ద మూమెంట్స్ ఉన్నాయో, 180 degrees తిప్పొచ్చు. దీనికి కూడా ప్రాబ్లమ్స్. సో నెక్ పెయిన్ అనగానే నెక్లో ఉన్న ప్రాబ్లము ప్లస్ ఆల్సో షోల్డర్ ఉన్న ప్రాబ్లం రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి రెండిటి వల్ల కూడా ఇది రావచ్చు. నెక్ ప్రాబ్లం షోల్డర్ అనుకోవచ్చు, షోల్డర్ ప్రాబ్లం నెక్ అనుకోవచ్చు. కానీ బేసిక్గా నెక్ తీసుకున్నట్టయితే నెక్లో ఎందుకు ఇంత మంచి మొబిలిటీ ఉంటుందంటే ఇక్కడ సర్వైకల్ స్పైన్ ఉంటుంది. సర్వైకల్ స్పైన్ని దేవుడు చాలా ఫ్లెక్సిబుల్గా పెట్టాడు. ఓన్లీ సర్వైకల్ స్పైన్ ఈ ఏరియా వరకే ఫ్లెక్సిబుల్గా. ఎందుకంటే ఇటు చూడడానికి, పైకి చూడడానికి, మన తల చాలా పనులు చేస్తుంటుంది. సో అన్ని మూమెంట్స్ ఉన్నాయంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంత ఫ్లెక్సిబుల్గా ఉన్న స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్కి లోనవుతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సెల్ ఫోన్ని ఇట్లా చూడడము, పడుకొని చూడడము, బోర్లా చూడడము, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు. ఎయిర్పోర్ట్కి వెళ్ళండి చూడండి, అందరూ ల్యాప్టాప్లన్నా సెల్ ఫోన్లు ఉన్నా. ఇంతకుముందు మనం చిన్నప్పుడు బస్ స్టాండ్లోకి వెళ్తున్నప్పుడు అందరూ దిక్కులు చూస్తుండేవాళ్ళు. ఏం టైంపాస్ కాక లేదా టీవీ ఎవడని పెడితే టీవీ చూస్తాడు. ఇప్పుడు ఎవరికేసి చూడడం లేదు, అందరూ కూడా సెల్ ఫోను, ల్యాప్టాప్. దీనివల్ల తప్పకుండా నెక్ ప్రాబ్లం రావచ్చు. అంటే స్ట్రాంగ్గా ఉన్న నెక్ వాడికి రాకపోవచ్చు, కొంచెం వీక్గా ఉన్నవాడికి రావచ్చు. సరే ఈ ఆపగలమా? మనం ఎంత అరిసి గీ పెట్టుకున్నా సెల్ ఫోన్ చూడడం ఆపరు, కంప్యూటర్ పని లేకపోతే ఫుడ్ ఉండదు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో ప్రికాషన్స్ చెప్తానే ఉంటాం, వాళ్ళు ఎవరు పాటించరు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి, ఏం కదా? నెక్ పెయిన్లో 90%, 60 to 70% నొప్పి నెక్లో రావడానికి కారణము మజిల్. చాలా మజిల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఇది చూడండి, ఇంత ఎక్స్టెంట్లో మనం మూవ్ చేస్తున్నామంటే ఈ మజిల్ స్ట్రెయిన్ అవుతాయి. ఆ మజిల్ స్ట్రెయిన్ అప్పుడు పెయిన్ వస్తుంది. ఇది ఒక ఎంటిటీ. నెక్స్ట్ సర్వైకల్ స్పైన్లో నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ కూడా కంప్రెస్ అయితే పెయిన్ వస్తుంది. సర్వైకల్ స్పైన్లో డిస్క్ ఉంటుంది, డిస్క్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు. సర్వైకల్ స్పైన్లో చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కాబట్టి బోన్కి మధ్యలో చిన్న జాయింట్ ఉంటుంది, దానివల్ల కూడా రావచ్చు. సో ఇట్లాగా మనం సర్వైకల్ నెక్ పెయిన్ అనగానే అందరు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే లేట్ అది. అంటే ఏంటంటే నెక్లో నాకు సర్వైకల్ స్పైన్లో ఏదో ప్రాబ్లం కాదు. ఇప్పుడున్న స్కానింగ్ మిషన్స్ వల్ల మనము ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ పిన్ పాయింట్ గమనించి పట్టచ్చు. అంటే ఎందుకంటే మన సోఫిస్టికేషన్ ఎట్లా అయిపోయిందంటే, ఆధునీకరణ, నెక్లో బ్లైండ్గా ఒకటే టెక్నిక్ కాకుండా ఎక్కడైతే ప్రాబ్లము, కొన్నిసార్లు చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆ చిన్న ప్రాబ్లం చిన్న ట్రీట్మెంట్తో హ్యాపీగా బయట వచ్చు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఇక్కడ మధ్యలో సర్వైకల్ స్పైనల్ కార్డ్ పోతుంటుంది. స్పైనల్ కార్డ్కి ఏం మాత్రం డ్యామేజ్ అయినా కాళ్ళు చేతులు పడిపోతాయి.
సో ఏ ట్రీట్మెంట్ చేసుకున్న నెక్కి కేర్ఫుల్ ఉండాలి. అందుకని కేర్ఫుల్గా సేఫ్గా ఉండడం కోసము నెక్లో నెక్ మొబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయన్న కారణంగా దాన్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి అది మజిల్ వల్ల వస్తుందా, నర్వ్ వల్ల వస్తుందా, డిస్క్ వల్ల వస్తుందా, జాయింట్ వల్ల వస్తుందా, లిగమెంట్స్ వల్ల వస్తుందా కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో చాలా చాలా కేర్ ఉండాలి. ఎందుకంటే సర్వైకల్ స్పైనల్ కార్డ్లో ఏదన్నా ప్రాబ్లం జరిగిందంటే కళ్ళు చేతులు పడిపోవడం, పెరాలసిస్ రావడం, లేనిపోని కాంప్లికేషన్స్ రావడం. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. రాకుండా ఉండడం బెటర్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే. ఇంకొక ఇక్కడ చిన్న పాయింట్ ఉంది ఏంటంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం వల్ల నెక్ పెయిన్ రావచ్చు. ఈ నెక్ షోల్డర్ పక్కనే ఉంటాయి కదా, షోల్డర్ ప్రాబ్లం ఉన్నా కూడాను నెక్ పెయిన్ అనుకోవచ్చు, నెక్ ప్రాబ్లం ఉన్నాను షోల్డర్ పెయిన్ అనుకోవచ్చు. ఈ మిస్టేక్ కూడా డాక్టర్స్ దగ్గర కొన్నిసార్లు జరుగుతుంటుంది. అందుకని వెరీ కేర్ఫుల్గా షోల్డర్ కూడా దీనిలాగా ఇది ఎంత మొబిలిటీ ఉందో ఇది కూడా 180 degrees తిప్పుతాం మనం చెయ్యి. సో ఇది కూడా అంత మొబైల్గా ఉంటుంది కాబట్టి అంత కదులుతుంటుంది. దీంట్లో కూడా లిగమెంట్స్, జాయింట్, లేబ్రము, క్యాప్సూల్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సో వీటికి కూడా ప్రాపర్ స్కాన్స్ ద్వారా అసలు ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో కనుక్కొని దానికి ఎటువంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కాకుండా చిన్న ఇంజెక్షన్స్తోనో చిన్న ఎక్సర్సైజ్తోనో బయటపడవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ నెక్ పెయిన్ ప్లస్ ఇది షోల్డర్ పెయిన్. సో ఇపియాన్లో మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెక్ సర్వైకల్ కానీ లేకపోతే భుజం నొప్పికి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇప్పుడు నేను అన్నాను కదా, మనం చేసే స్కాన్స్ ద్వారా మనకి పిన్ పాయింట్గా ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది. నేను ఫస్ట్ మీకు 60-70% చెప్పింది నెక్ మజిల్ నుంచి వస్తుంది. మజిల్కి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. రెస్ట్ స్ట్రెంగ్తనింగ్ తర్వాత అన్నెసరీ మూమెంట్స్ అవాయిడ్ చేయడం, అది చాలు. అది ఇనిషియల్గా. సో ఇన్ కేస్ మజిల్లో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, మజిల్లోంచి రికవరీ అవ్వట్లేదు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, నెక్ మజిల్ ఎక్కడైతే క్రాక్ అయిందో, ఎక్కడైతే మజిల్ వల్ల ప్రాబ్లం వస్తుందో అక్కడ పిఆర్పి ఇంజెక్షన్ చేయడం ద్వారా రికవర్ అవుతారు. ఇదొకటి. లేదు జాయింట్స్ ఉంటాయి లోపల, సర్వైకల్ ఫెసెట్ జాయింట్స్ అంటారు. ఆ జాయింట్స్ అరిగిపోయినా కూడాను ఓల్డ్ ఏజ్లో లేదంటే ఇట్లాగ సెల్ ఫోన్లు చూసే వాళ్ళలో, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో, అబ్నార్మల్ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళలో ఆ జాయింట్స్ అరిగిపోయి ఉంటాయి. ఆ జాయింట్స్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చిన్న, ఇవన్నీ కూడా ఇంజెక్షన్ ట్రీట్మెంట్సే. ఎప్పుడైతే ట్యాబ్లెట్స్తోనూ ఎక్సర్సైజ్తో వీలు కానప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. ఆ ఫెసెట్ జాయింట్స్ ఉన్నాయి, దానికి కూడాను మనం ఒక లేజర్ టైప్ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ రికవర్ చేస్తాం. అది కాక డిస్క్ బయటకు వచ్చి నర్వ్ని కంప్రెస్ చేస్తే ఈ నెక్ పెయిన్ చేయి మీదకి వస్తుంది. రాడిక్యులర్ పెయిన్ అంటాం. అదే నడుము నుంచి అయితే సయాటిక్ అంటాం, ఇక్కడ నుంచి రాడిక్యులర్ పెయిన్ అంటాం. దానికి కూడాను చిన్న లేజర్ ఇంజెక్షన్ తోటి మన దగ్గర ఉన్న సోఫిస్టికేటెడ్ మెషినరీతో ఆ నరము వాపు ఎక్కడైతే ఉందో దాన్ని చిన్న ఇంజెక్షన్ దగ్గర వాపు తగ్గిస్తే పెయిన్ తగ్గుతుంది. సో ఇట్లాగా ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్ట్రక్చర్ని కనుక్కోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు, నాకు స్పాండిలైటిస్ ఎక్కువైపోతుంది, స్పాండిలైటిస్ నేను ఇంకా మేజర్ సర్జరీకి వెళ్ళాలి, అవసరమే లేదు. మీకు ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో ఇమీడియట్గా కానీ వచ్చి కన్సల్ట్ చేయగలిగితే అది కనుక్కున్న తర్వాత దాన్ని నీట్గా ఆ పిన్ పాయింట్ని మనకు అబ్జర్వ్ చేసి దాన్ని స్కాన్లో చూసి దాన్ని ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా వీలైతే కంప్లీట్ రికవర్ చేయొచ్చు. సో విన్నారు కదండి, మీరు కూడా నెక్ లేదా భుజం రిలేటెడ్ సమస్యలతో బాధపడుతుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎపియాన్కి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ మీరు పొందగలరు. థ్యాంక్ యూ సార్.